Welcome to LCN News. తిరుపతి జిల్లా సూలూరుపేట మండలం కోటపోలూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు టీఎఫ్ఓ హారిక ఆదేశాల మేరకు ఫారెస్ట్ అధికారులు పిచ్చుకల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఫ్బీఓ దొరసానమ్మ మాట్లాడుతూ పిచ్చుకల మనుగడ క్రమేపీ తగ్గిపోతుందని, వాటిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు హెడ్ మాస్టర్ చంద్రజిత్ యాదవ్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దేనికోసం వస్తాం? బర్డ్స్ గురించి, చెట్ల గురించి, ఇంకా మన నేచర్ గురించి చెప్పడానికి మనం ఇక్కడికి వస్తాం. ఈరోజు ఎందుకు వచ్చాము చూడండి. స్పారో అంటే స్పారో అంటే ఏంటి? మనం చూస్తున్నాం ఆ పిచ్చుకలు. ఎవరో ఇళ్ళ దగ్గర ఎక్కువగా ఉన్నాయి, సర్చ్ చేస్తారు. చూడండి, ఇంతమంది చూసారు, కొంతమంది చూడలేదు, దించింది. కాబట్టి అది ఉన్నట్ట లేనట్టమ్మా? లేనంటే అది దాదాపుగా అంతరించిపోయే స్థితికి వచ్చేసింది. అంతరించిపోవడం అంటే తెలుసు కదా, అది కనిపించకుండా ఇంకా దాని లైఫ్ ఉండటం లేదు. కాబట్టి ఈ పిచ్చుక దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన ఆవశ్యకత వచ్చింది. పిచ్చుక దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటామో తెలుసా మీకు? ఏదైనా పక్షి కానీ, ఏదైనా జంతువు కానీ, ఏదైనా చెట్టు కానీ అంతరించిపోయే దశలో ఉన్నప్పుడు దాని గురించి ఒకరోజు మనం దాన్ని గుర్తు చేసుకొని దాన్ని డెవలప్ అయ్యే విధంగా చూద్దామనే ఉద్దేశంతో చేసుకుంటాం, అంతే కదా? అవునా? అలాగే ఈ పిచ్చుక దినోత్సవాన్ని మార్చి 20వ తేదీ చేసుకుంటాం. ప్రతి సంవత్సరం ప్రపంచ పిచ్చుకల దినోత్సవం మార్చి 20వ తేదీ చేసుకుంటాం. అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే 2010 నుంచి ఈ పిచ్చుక దినోత్సవం స్టార్ట్ అయింది. ఎవరు చేశారు ఈ పిచ్చుక దినోత్సవాన్ని అంటే మహమ్మద్ దిలావర్ ఆయన ఈ పిచ్చుకల మీద ఆయన నేచర్ ఇస్తుంది. అంటే ఎన్విరాన్మెంట్లో ఉండేటటువంటి వాటినన్నింటినీ గురించి తెలుసుకొని ప్రపంచ దేశాలకి తెలియజేసేటటువంటి ఒక వ్యక్తి మహమ్మద్ దిలావర్. ఆయన ఒక రోజు నాసిక్లో నేచర్ ఫర్ ఎవర్ అనే ఒక సొసైటీలో ఒక మెంబర్గా ఉండేవాడు ఆ దిలావర్. అలా ఒకరోజు అనుకోకుండా మనం పిచ్చేపాటి మాట్లాడుకుంటుంటాం కదా, ఏ చెట్టు కిందకి వెళ్ళినా, దేని బాయ్స్ బయటకు వెళ్ళినా ఏం చేస్తాము, ఏదో ఒక విషయాన్ని మాట్లాడుతుంటాం. ఆ విషయం ఏంటంటే ఈయన ఏ విషయం మీద మాట్లాడాడంటే పిచ్చుక గురించి మాట్లాడాడు. పిచ్చుక గురించి ఎందుకు మాట్లాడాడు అని అంటే ఆయన 2000